సుందరకాండ. నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు అండ్ వితి వాగాని యాక్ట్ చేసిన ఫిల్మ్. ఇదే టైటిల్‌తోనే ఇంతకుముందు తెలుగులో 2 సినిమాలొచ్చాయి. అందులో ఒకటి వెంకటేష్ అండ్ మీనా నటించిన 'సుందరకాండ'. రెండోది బాపు గారి 'సుందరకాండ' చార్మి అండ్ అల్లరి నరేష్ నటించిన సినిమా. సినిమా కాస్ట్ విషయానికొస్తే నారా రోహిత్, శ్రీదేవి, వితి వాగాని, కమెడియన్ సత్య, నరేష్, వాసుకి ఆనంద్, డైరెక్టర్ నిమ్మలపూడి వెంకటేష్, ప్రొడ్యూసర్ వచ్చేసరికి సంతోష్ అండ్ గౌతమ్. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరో తను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఒక 5 క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటాడు. ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి హీరోకి దొరికిందా? లేదా ఒకవేళ ఆ 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికితే ఆ అమ్మాయికి తనకి ఇంతకు ముందు పాస్ట్‌లో ఏమైనా పరిచయం ఉందా? ఉంటే ఒకవేళ అది ఎలాంటి పరిచయం అనేదే ఈ సినిమా. ఈ ఈ సినిమా ఒక ఏజ్ డిఫరెన్స్ లవ్ స్టోరీ గురించి ఉంటుంది. అంటే హీరో లవ్ చేసే అమ్మాయి అయితే తనకంటే పెద్దదైనా అయ్యి ఉంటది. లేదా తనకంటే చాలా చిన్న ఏజ్ అయినా అయ్యి ఉంటది. సినిమా మొత్తం కూడా ఇదే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతూ సిట్యుయేషనల్ కామెడీని క్రియేట్ చేస్తుందనమాట. ఈ కామెడీ రోల్‌లో సత్య అండ్ అభినవ్ గారు నటించారు. కమెడియన్‌గా సత్య గారికి ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది. చాలా బాగా ఎంటర్‌టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు సత్య గారే ఈ సినిమాని లాక్కొచ్చారు. ఈ సినిమాకి ప్రధాన బలం స్టోరీ. ఈ స్టోరీ బాగుంటే ఆటోమేటిక్‌గా క్యారెక్టర్స్ అన్నీ సింక్ అవుతూ వెళ్తుంటాయి. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది స్టోరీకి తగ్గట్టుగా. ఈ సినిమాలో అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. కొన్ని డైలాగ్స్ త్రివిక్రమ్ రైటింగ్‌ని కూడా గుర్తు చేస్తాయి. నారా రోహిత్ గారు లుక్స్ పరంగా చాలా బాగున్నారు. ఇంతకుముందు 'జో అచ్యుతానందన్' లాంటి సినిమాల్లో ఎలా కనిపించారో సేమ్ అదే లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తారు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా లిమిట్‌గా చేశారు. ఈ సినిమాలో నరేష్ గారు కూడా ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్ అయితే కాదు. ఇక శ్రీదేవి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా శ్రీదేవి గారు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వాసుకి గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఓకే అనిపిస్తారు. హీరోయిన్ వృతి వాగని ఈ సినిమాలో చాలా అందంగా కనిపించారు. ఈ సినిమాకి వృతి వాగాని కూడా ఒక పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ అండ్ ఫీల్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా క్లీన్‌గా ఉంటుంది. సినిమాలో ఎక్కడ అడల్టరీ సీన్స్ గాని, లేదంటే ఇంకా రక్తపాతం సృష్టించే సీన్‌లు గాని ఏమీ ఉండవు. చాలా క్లీన్ అండ్ గ్రీన్‌గా మంచి నీట్‌గా ఉంటుంది మూవీ మొత్తం. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం లెంత్ అయితే ఉంటుంది. హీరో క్యారెక్టర్‌ని ఆయనకున్న ప్రాబ్లమ్స్‌ని డైరెక్టర్ గారు మనకు చెప్పే క్రమంలో సినిమా కొంచెం టేక్ ఆఫ్ విషయంలో కొంచెం లెంత్ తీసుకుంటుంది. కొంచెం అక్కడ బోరింగ్ అనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ వరకు ఫస్ట్ హాఫ్. ఇంకా సాంగ్స్ కూడా ఓకే అనిపిస్తాయి. కానీ వచ్చి వెళ్తా ఉంటాయి. సో, సాంగ్స్‌కి పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఉండదు. అంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే సాంగ్స్ కూడా ఉండవు. ఓకేగా అనిపిస్తాయి. ఇంతకు ముందు వచ్చిన 2 సుందరకాండల్లో కూడా ఎక్కడా కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. కానీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఫోర్స్‌బుల్‌గా ఇరికించారు. మనకి చూస్తున్నంత సేపు ఇది అవసరమా అనిపిస్తది. అవసరం లేని యాక్షన్ సీన్స్ నారా రోహిత్ గారిని ఎలివేట్ చేయడానికి మాత్రమే ఈ సీన్స్‌ని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. సో, అవి కూడా తగ్గించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సత్య గారి కామెడీ వల్ల ఒక లాక్ వచ్చేస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి అనేది మన సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక దాంతో పాటు ఫ్లాష్ బ్యాక్‌లో నారా రోహిత్ గారికి, శ్రీదేవి గారికి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో నారా రోహిత్ గారి కంటే శ్రీదేవి గారు చాలా ఏజ్‌లో పెద్దగా ఉంటారనమాట. సో, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో శ్రీదేవి గారు కూడా స్కూల్ యూనిఫార్మ్‌లో కనిపిస్తారు. స్కూల్ యూనిఫార్మ్‌లో కూడా చాలా బాగా యాప్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లాస్ట్ 45 మినిట్స్ మాత్రం సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. అసలు స్టోరీ మొత్తం తీసుకొచ్చి సెకండ్ హాఫ్‌లో ఇక్కడ లాస్ట్ 1 అవర్‌లో చెప్పేస్తారనమాట. సినిమా అక్కడి నుంచి చాలా జెట్ స్పీడ్‌లో వెళ్తుందనమాట. సినిమా మొత్తం ఎలా ఉన్నా లాస్ట్ 1 అవర్ సినిమా బాగుంటే మనకు మంచి ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఈ సినిమా కూడా ఫైనల్లీ మనం చూసి వచ్చేటప్పుడు చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు, వాసుకి గారు అండ్ సత్య అండ్ సెకండ్ హీరోయిన్ వృతి వాగాని కూడా ఈ సినిమాలో చాలా బాగా కనిపిస్తారు కాబట్టి ఫ్రెష్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. రోహిత్ గారు కూడా స్టోరీ సెలక్షన్‌లో బెస్ట్ స్క్రిప్ట్‌లు మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, దానికి ఉదాహరణ ఈ సినిమా. చాలా మంచి స్క్రిప్ట్‌లు సెలెక్ట్ చేసుకున్నారు. తెలుగులో అలా డిఫరెంట్‌గా మూవీస్ చేసే హీరోలలో నారా రోహిత్ గారు కూడా ఒకరుంటారు. సో, మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఫైట్స్ అయ్యి అని ఎక్స్‌పెక్ట్ చేయకండి. అవి ఉన్నా గాని అవి కథకు సంబంధం లేకుండా ఉంటాయి. అవి అసలు అవసరం లేదనిపిస్తుంది. అవి తప్ప ఇక మీరు కూడా ఈ సినిమా చూసుంటే మీకనిపించింది కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.